అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. మహాకుంభమేళా చరిత్ర. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రాధాన్యత పొందిన ముఖ్య వార్త. భారతదేశంలో జరుగుతున్న మహాకుంభమేళాను గురించి చెప్పడం ఎంతగానో వర్ణనాతీతం. మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా ప్రపంచమంతా దృష్టిని ఆకర్షిస్తోంది. కోట్లాది భక్తులు, నాగసాధువులు, అఘోరాలు, యోగులు, మహాపురుషులు వంటి అద్భుత వ్యక్తులని చూసి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవంలో ఒక భాగమవుతున్నారు. ఈ సందర్భంలో కుంభమేళా అంటే ఏమిటి? మహాకుంభమేళా యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది ఎప్పుడు, ఎలా మొదలైంది? కుంభమేళా యొక్క చరిత్ర ఏమిటి? అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు ఈ వీడియో మీకు సహాయపడుతుంది. ఈ విశిష్ట కుంభమేళా గురించి మీరు ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. మరింత తెలుసుకోవడానికి మా వీడియోను చివరిదాకా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. కుంభమేళా అనేది హిందూ ధర్మానికి మరియు భారతదేశ చరిత్రకు ఒక అగ్రగణ్య చిహ్నం. ఇది కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాకుండా శాస్త్రపరమైన, ఆధ్యాత్మిక మరియు సమాజంలో ప్రగతి సాధించిన ఒక ప్రతీకగా భావించవచ్చు. కుంభమేళా ఎల్లలు లేని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. ఇది మనకు సాక్షాత్తు ధృవతారల ఆత్మాన్వేషణకు గమనదిశను సూచించే ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ మహా ఉత్సవం గురించి మరింత తెలుసుకుంటే కుంభమేళా ప్రారంభం, అలాగే నదీ స్నానం ఎందుకు చేయాలో అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు లభిస్తాయి. చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయంపై అనేక పరిశోధనలు చేసి వాటిని విశ్లేషిస్తున్నారు. కుంభమేళా మూలం భాగవత మహాకావ్యంలో స్పష్టంగా ప్రస్తావించబడింది. అలాగే రామాయణం, మహాభారతం, పద్మపురాణం వంటి ఇతిహాసాల్లో కూడా దీనికి సంబంధించిన వివరణలు ఉన్నాయని తెలుస్తుంది. కుంభమేళా అనేది ఒక మహాయాగం లేదా ఆధ్యాత్మిక యాత్రగా పూర్వకాలపు అనేక గ్రంథాల్లో ప్రస్తావించబడింది. ఈ శుద్ధీకరణ యాత్రలో ఆధ్యాత్మిక శక్తి మరియు సామాజిక అనుబంధం పెరిగినట్లు భావించవచ్చు. పూర్వం సృష్టి సమతుల్యతకు, నిర్మాణానికి దేవతలు పాటుపడుతుంటే ఈ సృష్టిపై తమ ఆధిపత్యం ఉండాలనే అత్యాశతో దారుణాలకు తెగబడ్డ జాతి దానవులు. ఆ కారణం చేతనే దేవదానవుల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలో దానవులు తమ అమోఘమైన తపశ్శక్తితో శివయ్యను, బ్రహ్మదేవుడిని మెప్పించి అనేక వరాలు పొందడమే కాకుండా తమ గురువైన శుక్రాచార్యుడి అద్భుతమైన శక్తియుక్తుల చేత దేవతలపై నిరంతరం యుద్ధాలు చేసేవారు. ఈ క్రమంలో దేవతలు తమ శక్తులను కోల్పోతూ శక్తిహీనులై తమ ఆవాసమైన స్వర్గాన్ని సైతం కోల్పోవడంతో దిక్కుతోచని దేవతలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మదేవుడిని కోరారు. సృష్టికర్త ఆ సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన ఆ శ్రీమహావిష్ణువు దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ స్వామి ప్రసన్న వదనంతో దేవతల ఆయుషు పెరగాలన్నా, వారిని అమరులుగా చేయాలన్నా ఒకే ఒక్క పరిష్కారం పాలకడలి నుంచి అమృతాన్ని బయటకు తీయడం అని చెప్పి దానికోసం మంధర పర్వతాన్ని వాసుకి సహాయంతో చిలకమని చెప్పాడు. అంత పెద్ద కార్యం దేవతలు మాత్రమే చేయలేక దానవులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని వారి సహాయంతో పాలకడలిని చిలకడం. ఈ నేపథ్యంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి మంధర పర్వతాన్ని ఎత్తడం, తొలిగా వచ్చిన హాలహలాన్ని శివయ్య తన కంఠంలో దాచుకోవడం, ఆఖరుగా ఒక బంగారు కుంభంలో అమృతం పైకి రావడం వంటి వివరాలు ప్రతి హిందువుకు తెలిసినవే. అమృతం వెలువడిన తర్వాత దానిని పొందడానికి దేవతలు మరియు దానవులు మధ్య 12 పగళ్లు, 12 రాత్రులు జరిగిన మహాయుద్ధం ఒక దివ్యక్షణం. ఈ మహాయుద్ధం తరువాత శ్రీ మహావిష్ణువు తన చాకచక్యంతో అమృత కుంభాన్ని చేజిక్కించుకుని అది తన వాహనమైన గరుత్మంతుడికి అప్పగించారు. గరుత్మంతుడు ఆ అమృత కుంభాన్ని తీసుకుని వెళ్లేప్పుడు 4 అమృత చుక్కలు భూమిపై పడిపోయాయని మన ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ అమృత బిందువులు పడ్డ ప్రదేశాలు అనేవి ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. ఇవి మన దేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా పరిగణించబడతాయి. ఇక దేవతల కోసం ఒక రోజు మనకు ఒక సంవత్సరం అని భావిస్తే వారు 12 రోజులు పోరాడి అమృతాన్ని పొందినందున మన దేశంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ 4 ప్రదేశాలలో కుంభమేళం జరుగుతుంది. ఈ అమృత బిందువులు పడిన ప్రాంతాలలో జరిగే మహామేళం దానికి కుంభమేళా అనే పేరు తెచ్చింది. ఇది మళ్లీ మన దేశంలో ఉన్న ఆధ్యాత్మికత, విశ్వాసం మరియు పరమశక్తుల విశేషతను తెలియజేసే ప్రతీకగా నిలుస్తుంది. అందువల్ల ఈ మహాకుంభమేళా కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాక ఒక దివ్య అనుభూతిగా, మానవ జాతికి ప్రగతి, పవిత్రతను అందించే మేళంగా భావించబడుతుంది. సూర్యుడు, బృహస్పతి గమనాన్ని ఆధారంగా చేసుకుని కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వరంలోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ, సూర్యుడు, బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ, ఆఖరుగా బృహస్పతి వృషభ రాశిలో,
సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లోనూ కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాని కూడా 4 విధాలుగా విభజించడం జరిగింది. మొదటగా సాధారణ కుంభమేళా, ఇది ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. రెండవది అర్ధ కుంభమేళా, ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడవది పూర్ణ కుంభమేళా, ఇది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇక మహాకుంభమేళా, ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఇదే ప్రస్తుతం జరుగుతోంది. కుంభమేళా సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పవిత్ర ప్రదేశాలకు చేరుకుని అక్కడ ఉన్న పుణ్యనదుల్లో స్నానాలు చేస్తారు. ఈ స్నానాలు శుద్ధి, ఆధ్యాత్మిక పురోగతి మరియు పాపనాశనానికి ఒక మార్గంగా భావించబడతాయి. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమం ఉండటంతో అక్కడ చేసే నదీ స్నానానికి మరింత ప్రత్యేకత ఉంది. ప్రతి కుంభమేళా సమయంలో ఈ పవిత్ర నదుల్లో స్నానం చేయడం అనేది అనేక ఆశీస్సులను, పాపనాశనాన్ని మరియు దైవ అనుగ్రహాన్ని అందించే విధంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం అనాదిగా దేవతలు, పురుషులు మరియు యుగ పురుషులు కూడా తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరుకున్న చోటుగా ప్రముఖం. రాముడు, కృష్ణుడు వంటి మహానాయకులు కూడా కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు మన చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలో కుంభమేళా కేవలం ఒక మతపరమైన ఉత్సవం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక మహా ఆధ్యాత్మిక సమాగమంగా మారుతుంది. ఈ సందర్భంలో భక్తులు తమ పూర్వ పాపాలను నశింపచేసుకునే అవకాశం పొందుతారు. అంతేకాదు, ఇది ఆధ్యాత్మిక శక్తిని పొందడమే కాకుండా జ్ఞానాన్ని పెంచుకునేందుకు కూడా గొప్ప మార్గంగా మారుతుంది. నాగసాధువులు ఒంటినిండా విభూతి పూసుకుని జడలు కట్టి దిగంబరంగా కనిపిస్తారు. వారు పుణ్యనదిలో స్నానాలు చేసి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ అద్భుత ఘట్టం ఒక మిడిలెక్కలు సుమారు లక్షల సంఖ్యలో నాగసాధువులు అక్కడి చేరవచ్చినప్పుడు వారు ఏ విధంగా వచ్చి ఎలా వెళ్ళిపోతారు అన్నది ఒక అపూర్వ మర్మంగా మారింది. హిమాలయాల్లో, మన దేశంలో ఉన్న పలు పుణ్య ప్రదేశాల్లో అత్యంత రహస్యంగా తపస్సు చేసుకుంటూ జీవించే ఈ నాగసాధువులు కుంభమేళా సమయంలో మాత్రమే ఎందుకు పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశంలో చేరుతారో, తమ ప్రయాణం ఎలా ఉంటుందో అన్న ప్రశ్న మేధావులు మరియు శాస్త్రవేత్తలు కూడా ఇంకా సమాధానాలు చెప్తున్నారు. కుంభమేళా సమయంలో నదీ స్నానం చేయడం వెనుక శాస్త్రపరమైన గొప్ప గూఢత ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా మన దేశంలో ఉన్న జీవనదులలో ఔషధ గుణాలు దాగి ఉంటాయని, ఈ గుణాలు మన శరీరానికి అనేక లాభాలను తీసుకొస్తాయని భావించబడుతుంది. ముఖ్యంగా నదులలో ఉండే సహజ కరెంట్స్ మన చర్మంపై ఉంటున్న అనేక రోగాలను తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. వాటితో పాటు ఈ కరెంట్స్ మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా శారీరక, మానసిక రోగాలను తగ్గించడంలో కూడా మద్దతుగా నిలుస్తాయి. ఇది గమనించిన యోగులు, ఋషులు అతి పూర్వకాలంలోనే పుణ్య సమయాలలోనైనా నదీ స్నానం చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనదని చెప్పారని మన పురాణాలు, గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాదు, కుంభమేళా సమయంలో ఆకాశంలో జరిగే గ్రహాల కదలికలు కూడా ఈ సమయంలో ప్రత్యేకమైన శక్తి ఉత్పత్తి చేయాలని భావిస్తారు. ఈ గ్రహాల కదలికల ఆధారంగా మనం నదిలో స్నానాలు చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఆ నదులలోకి ప్రవహించే కొన్ని కిరణాలు, వాయువులు వాటిని మరింత శక్తివంతంగా మారుస్తాయి. ఈ ప్రత్యేక శక్తులతో మన నదులు ఆరోగ్యకరమైన, పవిత్రమైన ప్రదేశాలుగా మారతాయని, ఈ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల మనిషి ఆరోగ్యాన్ని పెంచుకోవడం, శక్తిని పొందడం జరుగుతుందని మన మహర్షులు ఎంతగానో పేర్కొన్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే కాకుండా శాస్త్రం కూడా దీనిలో భాగమని నేటి శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. కుంభమేళా అంటే ఆధ్యాత్మిక కలయిక మాత్రమే కాదు, ఒక అవసరమైన అద్భుత సైన్స్ కూడా. ఈ విధంగా కుంభమేళా అనేది ప్రకృతితో కలిసిపోయిన ఒక సాంకేతిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక అనుభవం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా అవకాశాన్ని వదులుకోవడం ఎంత సమంజసమో ఆలోచించండి. ఈ వీడియోని మీరు ఇష్టపడ్డట్లయితే తెలుగు డివోషనల్ పేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.